హలో హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే చేపల ఇగురైతే ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. దానికోసం చూడండి, ఆయిల్ వేసాను, ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఉల్లిపాయ మనకి ఎన్ని కావాలో అన్ని మాత్రం మసాలాను తగ్గట్టు వేసుకోవాలి. మసాలా అయితే వేగింది చూడండి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా. చూడండి, అందులో అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు కూడా వేపాలి. ఇప్పుడు నేనైతే మసాలా పొడి వేసానండి. అన్నీ అల్లం పేస్ట్లో కొన్ని మసాలాలు కూడా ఉన్నాయండి. సో అది వేగే లోపల ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఏకంగా 2 చేపలు పెద్దవి అయితే తీసుకున్నారండి. సగం పులుసు పెట్టడానికి, సగమేమో ఎగురు వండడానికి తీసుకున్నారు. చూడండి, ఫ్రై అయితే ఎగుతుంది. ఇక్కడ ఉల్లిపాయ, అందులో చూడండి కళ్ళుప్పు వేశారండి. మరో పక్కన రైస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయ వేగుతుంది. ఇప్పుడు మనకి ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకోవాలి. చేపల పులుసుకి కారం ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాము. మాకైతే ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ అనేది వేస్తున్నారండి. చూడండి, నేను ఎప్పుడు ఈ చేపలు విగిరి అనేది సరిగ్గా కరెక్ట్గా కొలతగా వండలేదు. ఈరోజు మా అత్తయ్య గారు వండుతున్నారు. సో నేనైతే వీడియో తీసే పనిలో అయితే ఉన్నానండి. చూడండి, ఆవిడైతే 2 చేపలు 3 చేపలు వేస్తూ ఆ మసాలా అనేది చేపలకి బాగా పట్టేటట్టు కలుపుతుంది. నేను ఎప్పుడూ చేయలేదు. ఇదిగోండి, చూసారా, ఏ ముక్కగా ముక్క చక్కగా వేసింది ఆవిడ. తగినంత వాటర్ అయితే పోసారు. ఇలా మనకి ఏదో ఒక 20 నిమిషాలు ఉడికితే అయిపోద్దండి. ఆవిడ ఎలా కలిపేసినా కానీ చేప అనేది ముక్క అయితే విడిపోలేదు. అదే మేము కలిపితే మటుకు అసలు ఏ పీస్గా పీస్ అడ్రస్ లేకుండా అయిపోయేది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.